మళ్ళీ భారీ భూకంపం. 3,00,000 మంది ప్రాణాలు గాల్లో. ఈ విషయాలను తెలియాలంటే గనుక వీడియో ఇప్పుడు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అసలు ఎందుకంత భారీ భూకంపం? 3,00,000 మంది ఎలాగా అనే విషయాలు మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో దగ్గరికి పోదాం. ఫ్రెండ్స్, భవిష్యత్తులో మెగా భూకంపం గురించి హెచ్చరిక జారీ చేసింది. ఇది దేశంలో భారీ విధ్వంసం కలిగించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ విధ్వంసం జరిగితే 13,00,000 మంది నిరాశ్రయులవుతారని, సునామీ భవనాలు కూలిపోవడం వల్ల 3,00,000 మంది ప్రాణాలు కోల్పోవచ్చని తెలిపింది. అయితే మయన్మార్, థాయిలాండ్‌లో ఇటీవల 7.7 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం వల్ల సంభవించిన భారీ విధ్వంసాన్ని ప్రపంచం మొత్తం చూసింది. అయితే తాజాగా జపాన్ కొత్త హెచ్చరిక జారీ చేసింది. దీంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఆ దేశ ప్రభుత్వ సంస్థ నివేదిక ప్రకారం రాబోయే కాలంలో జపాన్‌లో మెగా భూకంపం సంభవించే అవకాశం ఉంది. దీని వలన దేశంలో భారీ విధ్వంసం సంభవించనుంది. ఒక్క స్ట్రోక్‌లో లక్షలాది మరణాలు సంభవించవచ్చు. సముద్రంలో భయంకరమైన సునామీ తలెత్తుతుంది. అనేక నగరాలు మునిగిపోవచ్చని పేర్కొంది. వార్తా సంస్థ ఏఎఫ్‌పి నివేదిక ప్రకారం 9 తీవ్రతతో భూకంపం సంభవిస్తే 13,00,000 మంది నిరాశ్రవుతారని, సునామీ భవనాలు కూలిపోవడం వల్ల సుమారు 3,00,000 మంది ప్రాణాలు కోల్పోవచ్చని జపాన్ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.